హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్. ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు అనేది ఉండదు కొంచెం కూడా. సో ముందుగా దీనికి ఒక బాండలు పెట్టుకొని ఒక 7 to 8 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ బాగా కాగాక దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటం అన్నాక దాంట్లోనే పచ్చిశనగపప్పు వేసుకొని పచ్చిశనగపప్పు ఎర్రగా వేగే వరకు వేయించుకోండి. పచ్చిశనగపప్పు బాగా వేగాక మనం దాంట్లో తెల్లగడ్డ వేసుకోవాలి. తెల్లగడ్డ మనం కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా వేసేయకూడదు, పగులుతుంది. సో చిన్న ఘాటు పెట్టుకొని తెల్లగడ్డ వేసుకోండి. సో నేను ముందుగా కాకరకాయని పైన చెక్కు తోలు తీసేసుకొని లైట్గా దాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ చిన్న చిన్న ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ రిలీజ్ అవుతుంది కదా, దాన్ని మొత్తం నీట్గా పిండేసుకుంటే చేదు అనేది ఉండదు. కాకరకాయలో చేదు అనేది పోతుంది. సో మనం ఇలా తెల్లగడ్డ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేశాక దాంట్లోనే మనం కాకరకాయ నీళ్ళన్నీ పిండేసుకొని ఆ కాకరకాయని వేసుకోవాలి. ఇట్లా వేసుకోవడం వల్ల చేదు అనేది పోయి బాగా ఫ్రై అవుతుంది. వాటర్ లేకుండా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది మామూలు వాళ్ళు తీసుకున్న హెల్త్కి మంచిది. ఇంకా బాలింతలు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటే ఇంకా పాలు వాళ్ళకి బాగా పడతాయి. ప్రతిరోజు ఒక ముద్దలోకి కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే మీకు పాలు అనేవి రోజు ఉంటాయి. ఇది చాలా మంచిది. నాకు ఇప్పుడు బాబు ఉన్నాడు, 2 months బాబు. నేను డైలీ కాకరకాయ తీసుకుంటాను. హెల్త్కి చాలా మంచిది అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది కాకరకాయ. సో మీరు తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల చేదు అనేది ఉండదు. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 1 week వరకు ఉంటుంది. ఏం పాడవదు. చాలా టేస్టీగా అట్లాగే ఉంటుంది 1 week వరకు. సో 1 week వరకు మనం చేసుకొని తినచ్చు దీన్ని. తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసేసాక దీంట్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది. సో మంచిగా ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. అలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయాక వాటర్ అన్నీ రిలీజ్ అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఆయిల్ అంతా చూడండి, ఆయిల్ ఎట్లా సపరేట్ అయింది కదా, ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కొంచెం గ్రీన్ కలర్ పోయి బ్రౌన్ షేడ్లో వచ్చేస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది బాగా ఫ్రై అయిపోయింది అని. చూడండి, ఇక్కడ నేను చూపించినట్టు, ఈ వీడియోలో చూపించినట్టు బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది, మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్. అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. సో ఈ స్టేజ్లో మనం కొబ్బరి కారం వేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో పాలక్ ఫ్రై చేశాను. ఆ వీడియోలో నేను కొబ్బరి కారం ఎలా చేయాలో చూపించాను. ఆ కొబ్బరి కారం దీంట్లో వేసుకోవాలి. సో ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ఉప్పు, కారం వీటిని మనం మిక్సీకి వేసుకొని ఆ పొడిని మనం దీంట్లో వేసుకోవాలి. కొబ్బరి కారం వేయడం వల్ల కాకరకాయ ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆ కొబ్బరి కారం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ ఫ్రై అయ్యడం వల్ల ఆ పచ్చి వాసన కూడా పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో దీన్ని బాగా ఫ్రై చేసుకొని దీంట్లోనే కొంచెం కారం వేసుకోండి. కొంచెం కలర్గా ఉంటుంది. కాకరకాయ అనేది చప్పగా ఉంటే అంత బాగోదు. కారంగా ఉప్పుగా ఉంటే కొంచెం తినేటప్పుడు బాగుంటుంది. ఇది ఒట్టి రైస్లో తింటే కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం కారం వేసుకొని మంచి కలర్ వస్తుంది. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.